అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా ప్రపంచ సమాజంలో ఈ పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఒక విశ్వసనీయత ఉన్నది. హైదరాబాద్ నగరం కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2014-19లో మధ్య ఆర్థికంగా చాలా సంక్షోభంలో ఉన్నా కూడా మరి రాష్ట్రంలో ఆనాడు నిజంగా వనరులు లేకపోయినా కూడా ఆ వనరుల్లో ఎక్కడ కనిపించకుండా పోలవరం ప్రాజెక్టు కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, కియా మోటార్స్ అంటే రావటం కావచ్చు, ఎక్కడా కూడా లోపం కనిపించకుండా చేశారు. కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంది, ఆయనకి శక్తి ఉన్నది. అంచేది మరింత కష్టపడాలి, దానిలో అనుమానం లేదు. మీరు తప్పులు చేశాక ఒక రాష్ట్రం లేకపోతే ఒక దేశం మూల్యం చెల్లించాలి, కానీ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా నైపుణ్యం ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. ఏ కుటుంబాన్ని చేస్తే ఒక సమాజంలో అభివృద్ధి కేవలం ప్రభుత్వాల వల్ల, పార్టీల వల్ల, అధికారుల వల్ల జరగదు, ప్రజల వల్ల జరుగుతుంది. ప్రజలకు ఆ తపన ఉన్నది, ఎదగాలన్న తపన ఉన్నది. నేను ప్రకాశం జిల్లాలో ప్రభుత్వం ఇచ్చిన అవకాశం ప్రజల ముందు పెడితే అద్భుతంగా స్పందించారు. ఓకే, 2 లక్షల ఎకరాలు చేసుకున్నారు ప్రజలు చేసుకున్నారు, అధికారులు చేయరా. ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో ఆ చైతన్యం అన్నది, అవకాశం ఇస్తే అందుకుపోయేటట్టు తత్వం అన్నది, పోటీ పడే తత్వం అన్నది, ఎంటర్ప్రెన్యూర్షిప్ అన్నది, రిస్క్ తీసుకుని మా పిల్లలు ఎదుగుతారంటే ఎంతైనా ఖర్చు పెట్టేట తత్వం అన్నది, అలాగే పిల్లల చదువు కోసం ఎంతైనా త్యాగం చేసే తత్వం అన్నది. మరి ఏ ఇంటికి రాయేస్తే అమెరికాలో ఉన్నాడు మా అమ్మాయి అబ్బాయి అని చెప్తారు చాలా చోట్ల. అక్కడికి వెళ్ళిన వాళ్ళు మర్చిపోట్ల ఈ దేశాన్ని మళ్ళీ మన ఊరు, మన జిల్లా, మన మండలం అని ఆలోచిస్తున్నారు. అక్కడ ఒక 1000 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, సహజ వనరులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చాలా నష్టం జరిగిన మాట వాస్తవమే, కానీ నిరాశపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీద బాధ్యత తెలిసి మనం కూర్చోకూడదు. మనందరం పూనుకోవాలి, పత్రికలు కానీ, పౌర సమాజం కానీ, పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు కానీ, మన రాష్ట్ర ప్రగతి మనకు ముఖ్యం అని చెప్పని. అంతర్జాతీయ పరిస్థితులు బాగోని మాట వాస్తవమే, కొన్ని విషయాల్లో పెట్టుబడులు మందగిస్తున్న మాట వాస్తవమే. ప్రపంచమంతా కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అలాగే రాజకీయంగా కూడా ప్రపంచమంతా అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. రేపొద్దున ట్రంప్ వస్తే ఏమవుతుందో తెలియదు, లేకపోతే మరో చోట ఇంకేమో తెలియదు. కానీ ఇంత పెద్ద దేశంలో ప్రపంచం ఎట్లా ఉన్నా కూడా మనకి ఎదిగే అవకాశం పెట్టుకున్నది 7% పెరుగుతున్నాం దేశంగా. మళ్ళీ దేశంలో రాష్ట్రాల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ఆ పోటీలో తట్టుకోవాలి. మనం మిగతా వాళ్ళకంటే ముందుగా మనం చేసాం అనుకోండి, చాలా వెనకబట్టి ఉత్తరప్రదేశ్ అంటే రాష్ట్రం బ్రహ్మాండంగా పెట్టుబడులు తీసుకొస్తుంది ఈ మధ్యకాలం. కాబట్టి మీరు కష్టపడితే, మీరు సరైన నిర్ణయాలు చేస్తే, ఫలితాలు చూపెడితే, అందులో గతంలో మీరు చేసిన పని పట్ల ప్రజలకి బోల్డంత నమ్మకం ఉంది, దేశానికి, ప్రపంచానికి. కాబట్టి కష్టపడాలి, కానీ ఫలితం వస్తుందని విశ్వాసం నాకు ఉంది. సార్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినా? ఇప్పుడు నిర్ణయం చేశారు, మళ్ళీ ఇంక చర్చ ఎందుకు? అంటే మధ్యలో మళ్ళీ వాళ్ళు అటు అన్నారు కదా, ఒకవేళ రేపు మళ్ళీ ఏమైనా చేంజ్ అయితే దీనికి ఒక చట్టబద్ధమైన ఫిక్స్డ్గా ఈ తొగ్లక్ పద్ధతిని మనం ఆమోదించకూడదు, తిరస్కరించాలి. నాన్సెన్స్ కదా, ఎందుకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. చేయాల్సిన పనులు బోల్డ్ ఉన్నాయి, ఒళ్ళు దగ్గర పెట్టిన చేయాల్సిన పనులు దృష్టి పెట్టినట్టయితే ఊరికే ప్రతిదానికి పెత్తందారి స్వభావంతో వాళ్ళు ఏం చేసినా కాదనకుండా కాస్త కూస్తే మంచి జరుగుతుంది. సరే, ఈ మధ్యకాలంలో గతం నుంచి మనం చూస్తున్నాం, డ్రగ్స్ ఎక్కడ చూసినా తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి. పెద్ద పెద్ద డంపులు అంటున్నారు, విశాఖపట్నంలో పెద్ద డంప్ పట్టుకున్నారు, అది ఏమైందో తెలీదు. యువత నాశనం అయిపోయే పరిస్థితి. రోజుకొక దగ్గర ఎక్కడో దగ్గర డ్రగ్స్ దొరుకుతూనే ఉన్నాయి. రీసెంట్గా కూడా నేను హైదరాబాద్లో దొరికే పరిస్థితి. అసలు ఏంటి, డ్రగ్స్ను రూపుమాపడం అన్నది అసాధ్యమా తెలుగు రాష్ట్రాల్లో? అసాధ్యం కానీ తెలుగు రాష్ట్రాలే కాదు, దేశమంతా ఉంది. ఏంటంటే ప్రపంచం అంతా కూడా ఆధునిక యుగంలో ఏమవుతుంది, బార్డర్ దగ్గర మీకేమీ అమ్మకాలు కొనుగోళ్ళు నిలిచిపోవట్లా. ఓకే, ఏదైనా ఎక్కడికైనా పంపించే అవకాశం, అంతర్జాతీయ ట్రేడ్ వచ్చింది, ఇంటర్నేషనల్ ట్రేడ్ వచ్చింది, వాణిజ్యం వచ్చింది. మధ్యలో ఎక్కడ బార్డర్స్ లేవు, టెక్నాలజీ పెరిగిపోయింది. మీరు వాట్సాప్లోనో లేకపోతే ఫేస్బుక్లోనో మరోలోనో ఒక డార్క్ వెబ్లోనో మీరు డబ్బులు పే చేసేసి మీరు ఆర్డర్ చేయొచ్చు. ఎప్పుడైతే ఇది ఉందో మరి నేర ముఠాలు అంతర్జాతీయంగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ డ్రగ్స్లో మిగతా నేరాల కంటే డ్రగ్స్లో కొన్ని లక్షల కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రపంచం